రేణుకా ఎల్లమ్మను కళ్ళ నిండా చూసుకొని బామా నేను వెళ్ళిపోతున్నా అని అడవి తొవ్వలు పట్టుకొని ఈ జమదగ్ని మునిరాజు వెళ్ళిపోయిండు. ఈ లోగిళ్ళ లోపల రేణుకా ఎల్లమ్మ ఉన్నది. ఈ జమదగ్ని మునిరాజు పొయ్యేటి తొవ్వ లోపల ఒక కాలింగాల మడుగుంటే ఆ మడుగు లోపల ఒక లాగె దూడ, ఆ దూడ యొక్క తల్లి ఆ మడుగు లోపల పడిపోయి ఉంటుంది. ఆ లాగె దూడ తల్లి ఆ మడుగులో పడితే ఈ లాగె దూడ ఈ జమదగ్ని మునిరాజు దగ్గరికి వచ్చి అంబా అంబా అని ఒర్రుకుంటూ ఉంటుంటే జాలిపడి ఈ జమదగ్ని మునిరాజు ఏమైంది అని కనుక్కుంటే ఆ కాలింగాల మడుగు లోపల ఆవు పడిపోయి ఉన్నది. ఆ పడిపోయిన ఆవును ఈ జమదగ్ని మునిరాజు లేపి బయటకు తీసి చేత్తుని గుంజి ఈ తల్లి బిడ్డలను ఏకం చేసిండు. తల్లి బిడ్డలను ఏకం చేస్తే ఆ ఆవు ఆ లేగదూడ ఇవి రెండూ కూడా నాయన్న ఇక నువ్వు చేయబట్టే మేము బతికినాం, చేయబట్టే మేము గడ్డ మీదకి వచ్చినాము అని ఈ లేగదూడ ఆ తల్లి ఆవు ఈ రెండు కూడా ఇక మా బతికంతా మీకోసమే ఉంటాం, మా బతికంతా నీకు సేవ చేసుకుంటానని నీ దగ్గరనే ఉండి నీతోనే ఉంటాము అని ఈ జమదగ్ని మునిరాజు ఎంబడబడి వస్తాము అని అంటాయి. అప్పుడు ఆ జమదగ్ని మునిరాజు వద్దు బిడ్డలారా మీరు నాతోని రాకండి, మీరు ఇక్కడనే అడవి లోపల ఏదన్నా తినుకుంటా బతుకురి అని అంటే ఆ ఆవు ఆ లేగదూడ ఈ జమదగ్ని మాట వినకుండా మేము మీతోనే ఉంటాం, మేము బతికినా నీతోనే చచ్చిపోయినా మీతోనే అని ఈ ఆవు లేగదూడ రెండు కలిసి ఈ జమదగ్ని మునితోనే వస్తాయి. జమదగ్ని మునితోనే వచ్చినప్పుడు ఈ జమదగ్ని ముని అడవి లోపల నట్టనడి అడవిలకైన తర్వాత అక్కడ కంచెల్ల మర్రి కింద కారణెల్ల బెడం కన్నె కొమ్ముల పుట్ట భూమితోని పుట్టిన పుట్ట ఈ జమదగ్ని మునిరాజు కనిపిస్తుంది. కనిపించిన తర్వాత ఈ మునిరాజు ఆ పుట్టబెట్టుకు పోయి బిడ్డలారా నేను పుట్ట మీద తపస్సు పడతా, మీరు ఇక్కడున్న ఈ గడ్డిని అది ఇది తినుకుంటా బతుకురి బిడ్డలారా అని ఈ జమదగ్ని మునిరాజు పుట్ట మీద అఘోరమైన తపస్సు పడతాడు. అఘోరమైన తపస్సు పడుతుంటే ఓం నమ శివాయ అన్న జపం విడవకుండా అఘోర తపస్సు పడుతుంటే జమదగ్ని మునిరాజుకు బొమ్మనందున చెమట పడుతుంది. ఆ చెమట పుట్టి ఈ నొసలి మీద ఉన్న చెమట ముక్కు మీదకి వస్తుంది, ముక్కు మీద ఉన్న చెమట గదవ మీదకి వస్తుంది, గదవ మీద ఉన్న చెమట బొచ్చ మీదకి వస్తుంది, బొచ్చ మీద ఉన్న చెమట పొట్ట మీదకి వస్తుంది, పొట్ట మీద ఉన్న చెమట మోకాళ్ళ మీదకి వచ్చి మోకాళ్ళ మీద ఉన్న చెమట అరికాల మీద పడి ఆ కుడికాలు బొటనవేలు నుంచి వెళ్ళి ఆ చెమట చుక్క ఆ పుట్ట కన్నము లోపల పడుతుంది. పుట్ట కన్నము లోపల పడ్డప్పుడు ఆ పుట్ట కన్నము లోపల 12 శిరస్సుల ప్రతాప నాగన్న ఉంటాడు. ఆ ప్రతాప నాగన్నకు కళ్ళు పోయి ఉంటాయి. ఆ ప్రతాప నాగన్నకు కళ్ళు ఎట్లా వేయినాయి అనేది అది ఇంకో చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రను నేను మీకు మళ్ళీ చెప్తా. ఆ చెమట బిందువు ఈ ప్రతాప నాగన్న మీద పడంగానే ఈ కళ్ళు వేయిన నాగన్నకు కళ్ళు వస్తాయి. కళ్ళు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ ప్రతాప నాగన్న ఏం చేసిండు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. జై రేణుకా ఎల్లమ్మ.